Students, today's session we are going to discuss magnetic properties of a block elements, comparison of actinides with lanthanides in terms of magnetic properties. Actinides magnetic properties ni lanthanides magnetic properties తో కంపారిజన్ చేయడం పోల్చడం అన్నమాట. లేదంటే అలా అయినా అడగొచ్చు. Explain the magnetic properties of a block elements. Today's session I am going to discuss magnetic properties of a block elements. A block elements అంటే lanthanides and actinides. Comparison of actinides with lanthanides in terms of magnetic properties. So అలా అయినా అడగొచ్చు or explain magnetic properties of a block elements. So today's session I am going to discuss magnetic properties of a block elements. Magnetic properties of a block elements. A block elements అంటే lanthanides and actinides. Lanthanides and actinides. సో ఏదైనా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది సో ఎగ్జిబిట్ అవ్వాలంటే సో ఏ బ్లాక్లో అయినా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. మనం అంతకుముందు డిస్కస్ చేసుకున్నాం డి బ్లాక్ ఎలిమెంట్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. అలానే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. సేమ్ అదే అలానే ఎ బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా అంతే. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్. Magnetic properties of a block elements. So in lanthanides and actinides, magnetic property depends upon so f orbitals. F orbitals lo unpaired electrons undali. Unpaired electrons of f orbital unna. In lanthanides and actinides, and actinides, in lanthanides and actinides, the magnetic property depends on unpaired electrons in f orbital. F orbital లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే సో అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. ద టోటల్ పారామ్యాగ్నెటిక్ మూమెంట్ in each case so total paramagnetic moment in each case is due to spin and orbital angular momentum. Orbital angular momentum. Spin and orbital angular momentum. So students, సో దేంట్లో అయినా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనం సో ఎ బ్లాక్ ఎలిమెంట్స్ కాబట్టి సో ఎఫ్ ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. అప్పుడు లాంథనైడ్స్ కానీ యాక్టినైడ్స్ కానీ మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇన్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ ఆన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ ఆర్బిటాల్స్ అనొచ్చు, ఎఫ్ సబ్షెల్ అనొచ్చు. ద టోటల్ పారామ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే పారామ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నా పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అన్నా ఒకటే. ఇన్ ఈచ్ కేస్ ప్రతి చోట ఈజ్ డ్యూ టు స్పిన్ అండ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంట్. సో ప్రతి చోట
సో టోటల్ పారామాగ్నెటిక్ మూమెంట్ అనేది సో ఏమిస్తుంది, స్పిన్ అంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ఇస్తుంది. స్పిన్ మూమెంటము ఆర్బిటల్ యాంగులర్ మూమెంటంని రెండింటిని ఇస్తుంది అనమాట. సో మనకి సో అంతకుముందు చూసుకున్నాం. సో డి ఆర్బిటాల్స్ అనేవి 5 ఉంటాయి. సో డి ఆర్బిటాల్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే డి ఆర్బిటాల్ ఇది. డి ఆర్బిటాల్స్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4. సో డీజనరేట్ ఆర్బిటాల్స్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే స్పిన్ యాంగులర్ మొమెంటంని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీస్ డ్యూ టు ద ప్రతి చోట స్పిన్ అండ్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటంని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది క్లాక్ వైజ్ స్పిన్లో ఉంది. సో డి ఆర్బిటాల్స్ అనేవి సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అంటాం. పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. అలానే మనకి ఎఫ్ ఆర్బిటాల్స్ అనేవి 7 ఉంటాయి. డి ఆర్బిటాల్స్ ఎలానో ఎఫ్ ఆర్బిటాల్స్ కూడా అంతే. 3 4 5 6 7 అనమాట. సో దీంట్లో కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇక్కడ టోటల్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది సో దేన్ని ప్రతి చోట ఇన్ ఈచ్ కేస్ ఈజ్ డ్యూ టు స్పిన్ అండ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటంని సో ఇస్తుంది అనమాట. స్పిన్ అండ్ ఆర్బిటల్ అంటే టోటల్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది స్పిన్ అండ్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటంని ఇస్తుంది. సో అలానే నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ సో పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఇన్ లాంథనైడ్స్, పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఇన్ యాక్టినైడ్స్. పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది, డయామాగ్నెటిక్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ లాంథనైడ్స్. ఇన్ లాంథనైడ్స్ all tripositive ions లాంథనైడ్స్ అనేవి ట్రైపాజిటివ్ అయాన్స్గా ఉంటాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇన్ లాంథనైడ్స్ ఆల్ ట్రైపాజిటివ్ అయాన్స్ ఎక్సెప్ట్ లాంథనం అండ్ లుటేషియం. లాంథనం La+3గా రాస్తాం. లుటేషియం ఎక్సెప్ట్ లాంథనం లుటేషియం ఎగ్జిబిట్ paramagnetism. They are unpaired electrons. UP అంటే unpaired electrons in f orbital. They are unpaired electrons in a f orbital because lanthanum and lutetium has diamagnetic due to the absence of unpaired electrons. సో ఇక్కడ మనకి లాంథనైడ్స్. సో లాంథనైడ్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం స్టూడెంట్స్. ఈ లాంథనైడ్స్ అనేవి మనకి చూసుకున్నట్టయితే లాంథనం నుంచి లుటేషియం, లాంథనం, సీరియం, ప్రసియోడైమియం, నియోడైమియం, ప్రమోదియం, సమారియం, యూరోపియం, గడలైనియం, డైస్ప్రోషియం, ఆల్బియం, ఎర్బియం, థూలియం, ఎట్రబియం,
లుటేషియం. ఇవి ల్యాంథనైడ్ స్టూడెంట్స్. సో ఈ ల్యాంథనైడ్స్ ఇవి ట్రైపాజిటివ్ అయాన్స్గా ఉంటాయి. ట్రైపాజిటివ్ అయాన్స్ అంటాం. ట్రైపాజిటివ్గా ఉంటాయి. ఛార్జ్ 3గా ఉంటుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ అనమాట, +3గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ల్యాంథనము లుటేషియం, ఎక్సెప్ట్ ల్యాంథనము లుటేషియం. ల్యాంథనము లుటేషియంకి డయామాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నో యూపీ, నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇట్ ఈస్ ఏ డయామాగ్నెటిక్ ప్రాపర్టీ. డయామాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. అలానే రిమైనింగ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సీరియం నుంచి ఎట్రియం, ఈ మొత్తం ఇట్లో సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్. ఇదే స్టూడెంట్స్ మనం ఇక్కడ రాసింది. సో ఇవి ల్యాంథనము లుటేషియం అనేవి సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇది డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇవి పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇవి సీరియం నుంచి సో ఎట్రిబియం వరకు సో అన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇన్ ల్యాంథనైడ్స్ ఆల్ ట్రైపాజిటివ్ అయాన్స్ ఎక్సెప్ట్ ల్యాంథనం లుటేషియం ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిజం. ఎక్సెప్ట్ అంటే ల్యాంథనము లుటేషియం తప్ప మిగిలిన అన్ని పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. దే ఆర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బికాజ్ ల్యాంథనం లుటేషియం హ్యాస్ డయామాగ్నెటిక్ డ్యూ టు ది absence of unpaired electrons. Unpaired electrons లేవు కాబట్టి ల్యాంథనం లుటేషియం సో డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇన్ యాక్టినైడ్స్లో అనమాట. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఇన్ యాక్టినైడ్స్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యాక్టినైడ్స్. సో ఇక్కడ మనకు యాక్టినైడ్స్లో టెట్రావాలెంట్ thorium and hexavalent uranium U+6 గా రాస్తాం. are diamagnetic So tetravalent thorium and hexavalent uranium are diamagnetic. The all other ions actinide series would be paramagnetic, and all other ions of actinide series would be paramagnetic. Due to unpaired electrons. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో యాక్టినైడ్స్లో మనం చెప్తున్నాం స్టూడెంట్స్, యాక్టినైడ్స్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఈ యాక్టినైడ్స్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎలిమెంట్ యాక్టినం, థోరియం, ప్రొటాక్టీనియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెర్షియం, క్యూరియం, బర్కేలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నొబిలియం, లారెన్షియం. ఇవి యాక్టినైడ్స్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి థోరియం అనేది టెట్రావాలెంట్గా ఉంటుంది. సో అలానే
థోరియం అండ్ యురేనియం ఇది హెక్సావాలెంట్గా ఉంటుంది. సో యురేనియం అనేది హెక్సావాలెంట్గా ఉంటుంది, థోరియం అండ్ యురేనియం. సో ఇవి డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనమాట. వీటిలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి డయామాగ్నెటిక్ ప్రాపర్టీ, డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. అలానే రిమైనింగ్ అన్ని సో యాక్టినైడ్ సిరీస్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ పారామాగ్నెటిక్, అంటే యాక్టీనియం, ప్రొటాక్టీనియం, సో అన్ని నెప్ట్యూనియం నుంచి లారెన్షియం వరకు సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. డయామాగ్నెటిక్. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి డయామాగ్నెటిక్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది స్టూడెంట్స్ టెట్రావాలెంట్ థోరియం అండ్ హెక్సావాలెంట్ యురేనియం ఆర్ డయామాగ్నెటిక్ అండ్ ఆల్ అదర్ అయాన్స్ అంటే యాక్టినైడ్స్లో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అనమాట. అలానే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ యాక్టినైడ్ సిరీస్ అనొచ్చు అండ్ ఆల్ అదర్ అయాన్స్ ఆఫ్ యాక్టినైడ్ సిరీస్ వుడ్ బి పారామాగ్నెటిక్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో బికాజ్ థోరియం అండ్ యురేనియంలో ఏమున్నాయి, సో నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, బికాజ్ ఇలా రాద్దాం, బికాజ్ డయామాగ్నెటిక్, బికాజ్ thorium and uranium has no unpaired electrons in f orbital. F orbitals లో unpaired electrons లేవు కాబట్టి so it is a diamond. So and all other ions of actinides so all other ions of actinides ఎలా ఉంటుంది, paramagnetic due to unpaired electrons in f orbital. F orbital లో unpaired electrons ఉన్నాయి అన్నమాట all other ions కి. సో ఇక్కడ మనం ఒకసారి రీకాల్ చేస్తున్నా, టెట్రావాలెంట్ థోరియం అండ్ హెక్సావాలెంట్ యురేనియం ఆర్ డయామాగ్నెటిక్ అండ్ ఆల్ అదర్ అయాన్స్ ఆఫ్ యాక్టినైడ్ సిరీస్ వుడ్ బి పారామాగ్నెటిక్. సో రీజన్ చెప్తున్నాం, బికాస్ థోరియంలో ఏమున్నాయి, థోరియం అండ్ యురేనియంలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు, ఎఫ్ ఆర్బిటల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి సో ఇట్ ఈస్ పారామాగ్నెటిక్గా ఉంటాయి. అండ్ ఆల్ అదర్ అయాన్స్ సో ఆఫ్ యాక్టినైడ్స్ పారామాగ్నెటిక్ డ్యూ టు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎఫ్ ఆర్బిటల్స్. ఇది స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు థోరియం, యురేనియం నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి డయామాగ్నెటిక్. టోటల్గా బ్లాక్ ఎలిమెంట్స్లో డయామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్స్ అండ్ స్టూడెంట్స్, డయామాగ్నెటిక్ని ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్స్ ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి స్టూడెంట్స్, ఇక్కడేమో థోరియం, యురేనియం, అక్కడేమో లాంథనమ్, లుటేషియము, ఇవి ట్రైవాలెంట్గా ఉంటాయి. అలానే టెట్రావాలెంట్ థోరియం అండ్ హెక్సావాలెంట్ యురేనియం, ఇవి డయామాగ్నెటిక్ ప్రాపర్టీని సో ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్స్ అనమాట. రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ అనేవి సో పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకంటే సో ఎఫ్ ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ ఎఫ్ ఆర్బిటాల్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, అంటే పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. సో ఇది స్టూడెంట్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.